అలా చూస్తున్నారేంటండి? ఓ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నానన్నా? నాదో విచిత్రమైన ప్రేమ కథ. అందరిలా కాకుండా నాది కొత్తగా ఉండాలనుకున్నాను, కానీ ఇంత విచిత్రంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అందులోనే చాలా విచిత్రమైన అమ్మాయి. తన పేరు నా పేరు వీర వెంకట లక్ష్మీ సౌభాగ్యవతీ దేవి. నేను మా నాన్నగారి మొదటి కూతుర్ని కదండి, అందుకే నాకు వాళ్ళ అమ్మగారు పేరు పెట్టుకున్నారు. తనది గోదావరి. తన సొంతూరు నర్సాపురం అండి. అదే భీమవరం పక్కన, మన గోదావరి జిల్లా. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న గురించి వాళ్ళ ఊర్లో ఉంటారండి. నేనేమో మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. మరి చదువుకోవాలి కదండి. అఫ్ కోర్స్ తనకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం అనుకోండి. తొక్కుడు బిల్లండి. ఓనీ కట్టారంటే బిల్లు 4 వీధులు అవతల పడాల్సిందే. వీధులంటే ఏకంగా ఇళ్ళలోకి వచ్చేస్తుంటేనే అన్నట్టు ప్రేమ మీద తన ఒపీనియన్. అయ్య బాబోయ్, ప్రేమ తప్పు కదండి. అయినా అందరూ ఎలా ప్రేమించుకుంటారండి? ఈ వయసులో చదువుకోవాలి కానీ ప్రేమ దోమ అనుకుంటూ భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు కదండి. అమ్మో, మా అమ్మా నాన్నలు పెట్టుకునే నమ్మకమో. ఇదండి సంగతి. సంవత్సరం నుంచి సేమ్ క్వశ్చన్, రొటీన్ ఆన్సర్. దీనివల్ల ఇంకా భయం ఎక్కువైపోయిందండి. ఇంకేం చేయాలో తెలియక తెగించి ఒకరోజు రాత్రి కూర్చొని ఒక డైలాగ్ బాగా ప్రిపేర్ అయ్యాను. అదేనండి, చాలా సినిమాల్లో చూస్తుంటాం కదా, 20 years విత్ మామ్ డాడ్, నెక్స్ట్ 60 years కేక్ పుట్టిద్దాం, ఫ్లాట్ బాట్, లైఫ్ సెటిల్డ్, ఎవ్రీడే ఫెస్టివల్, మంత్లీ టూరు, ఇలాంటి చాలా ప్యాకేజెస్ ఇచ్చిన తర్వాత పాపం పిచ్చి పిల్ల కరిగిపోయినట్టుంది. అలా ఆలోచించుకొని రేపు పొద్దున్న చెప్తానండి. చెప్పండి. చెప్పరా. సరే సరే, బాయ్. నేను చాలా ఓవర్ యాక్షన్ చేశానండి. దాని రియాక్షన్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. నువ్వులెందుకే ఓ చిలక పసిపాపవు కావింకా, నువ్వులెందుకే ఓ చిలక పసిపాపవు కావింకా, మనసున ముసిరే ప్రశ్నల తంతు నీకు మాత్రమే కాదేమో, అతనికి